టుడే టీవీ చిలకలూరిపేట మండలం చిలకలూరిపేట పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మల్లెల రాజేష్ నాయుడు సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ బస్సు యాత్రలో వైసీపీ శ్రేణులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ సామాజిక సాధికార బస్సు యాత్రను చిలకలూరిపేట పట్టణంలో నిర్వహించడం జరిగింది. మన ప్రభుత్వం అంటే సంక్షేమం, అభివృద్ధి, అది కూడా సామాజిక పేరు పేరున, ఎందుకంటే దాదాపు 15 మంది ఉన్నారు నాన్నగారి స్నేహితులు. ఇక్కడ అందరి పేర్లు చెప్తా ఉంటే సభ మొత్తం వృధా చేసిన వాడిని అవుతాను. ముఖ్యంగా బీసీలు, మైనారిటీలు, ఎస్సీలు, అలాగే ఎస్టీలు, వీళ్ళందరూ కూడా మనం జగనన్నతోనే ఉండాలి. అలాంటి వ్యక్తి ఏదైతే 9 సంవత్సరాల కృషిని పూర్తిగా సత్కరిస్తా ఉన్న, దయచేసి మీరందరూ పూర్తి వెనక జరగండి. అలాగే అలాగే చక్రవర్తి వేసుకొని వదిలేసిన చరిత్ర కాదు. 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తలపెట్టారో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనందరికీ దిశానిర్దేశాన్ని చేస్తూ మనందరినీ ఇక్కడ ఇంత కన్నుల పండుగ ఇదేంటనేది, ఇది ఎందుకు మన ప్రీతమ నేత, మన అందరికీ ఎంతో ఇష్టమైన నేత ఈ రోజున యువతకే కాదు, పెద్దలకే కాదు, ప్రతి ఒక్క వర్గాల్లో, ప్రతి ఒక్క కులానికి, మతానికి అనేది తేడా లేకుండా ఆరాధ్య దేవుడిగా ఇష్టపడే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఆలోచనలో నుండి వచ్చిన ఒకే ఒక అతిపెద్ద సామాజిక సాధికార యాత్ర. మనం ఎన్నికలకు పోతా ఉన్నాం. ఎన్నికలకి పోయే ముందు ఈరోజు ఈ సామాజిక సాధికార యాత్రను తీసుకున్న కారణం, ఎందుకంటే మనం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 9 నెలల నుండి ఈ రోజున మనం 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ముందు ఈ యాత్రను నిర్వహించుకోవడానికి కారణం శ్రేయోభిలాషులు, అలాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఈ రోజున ఈ సామాజిక సాధికార యాత్ర మా నమ్మకం నువ్వే జగనన్న అని తెలియజేసేందుకు వేలాదిగా ఆయన సారథ్యాన్ని బలపరిచేందుకు
తగ్గ తనయుడు నన్ను అనిపించుకోవాలని ఎంతో తన ప్రాణాలైనా సరే ప్రజల కోసం అర్పించే మన జగనన్న కోసం మనం అందరం కూడా ఈ రోజున ఈ సామాజిక సాధికార యాత్రను మనం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున చిలకలూరిపేట నియోజకవర్గానికి జగనన్న గారికి మరి ఆత్మ అనంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి విజయసాయి రెడ్డి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ రాజశేఖర రెడ్డికి పూలదండ వేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుంటా ఉన్నాం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. దయచేసి మన వేదిక మీద నేను పిలిచిన పేర్లు కాకుండా ఎవరైనా వచ్చి ఉంటే దయచేసి ఏమనుకోకుండా బిఆర్ అంబేద్కర్ గారిని, అలాగే జ్యోతిరావు పూలే గారిని, అలాగే అబ్దుల్ కలాం ఆజాద్ గారిని, మహానాయకులందరికీ కూడా మన వర్ధిల్లాలి మల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి మల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రాబోయే ఎమ్మెల్యే మల్లె రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం, రాబోయే ఎమ్మెల్యే. ఈ సామాజిక ఏదైతే సమతుల్యతను పాటించి ఈ రోజున అసెంబ్లీలో కానివ్వండి, మరి రాష్ట్ర ప్రభుత్వంలో కానివ్వండి, మరి అలాగే ఏదైతే పూర్తి స్థాయిలో మీరంతా పక్కకు పోవాలి.